హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 7th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్స్ చూస్తాం. కానీ సో క్వశ్చన్ ఏంటి, ఇండియా హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ బయో ఫార్టిఫైడ్ పొటాటోస్ టు కాంబాట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఓకే, బయో ఫార్టిఫైడ్ పొటాటోస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కదా. సో అవి ఏ డెఫిషియన్సీని అరికట్టడం కోసం అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ విటమిన్ ఏ డెఫిషియన్సీ, ఆప్షన్ బి అయోడిన్ డెఫిషియన్సీ, ఆప్షన్ సి ఐరన్ డెఫిషియన్సీ, ఆప్షన్ డి కాల్షియం డెఫిషియన్సీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విటమిన్ ఏ డెఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మీరు ఈరోజు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హోప్, ద ఫెసిలిటీ నియర్ TSO కార్ సోకార్ అని అంటారు లదాఖ్, వేర్ ఇస్రో కండక్టెడ్ ఏ 10-day హై ఆల్టిట్యూడ్ ఐసోలేషన్ ఎక్స్పెరిమెంట్. ఆప్షన్ ఏ హై ఆల్టిట్యూడ్ ఆపరేషనల్ అండ్ ప్లానెటరీ ఎక్స్పెరిమెంట్, ఆప్షన్ బి హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్, ఆప్షన్ సి హ్యాబిటాట్ ఆపరేషన్స్ ఫర్ ప్లానెటరీ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ డి హై ఆర్బిట్ ప్రిపరేటరీ ఎక్స్పిడిషన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ సాక్షి పోర్టల్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉండడం జరిగింది. కర్తవ్య భవన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు ప్రారంభించారు, అదేవిధంగా కర్తవ్య భవన్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఫస్ట్ లెజిస్లేటర్ టు రన్ ఎంటైర్లీ ఆన్ సోలార్ పవర్తోనే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ మొత్తం రన్ అవుతుంది. సో అది ఏ అసెంబ్లీ భవన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 మనకి పాస్ అవ్వడం జరిగింది, దాని గురించి చూద్దాము. అదేవిధంగా శాప్ అండ్ గతిశక్తి విశ్వవిద్యాలయ ఏదైతే ఉందో పార్ట్నర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది, చూద్దాం దాని గురించి. ఇండియా ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అదేవిధంగా అగ్ని శోధ్ రీసెర్చ్ సెల్, ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ అకాల్, ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఈ సాక్షి పోర్టల్ మనకి ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంపీ ల్యాడ్స్కి మనకు తెలుసు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ వచ్చేసి మనకు 1993లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఎంపీకి తన కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 5 కోట్లు ప్రతి సంవత్సరం కూడా, ఓకే నాన్ ఎక్స్పైర్డ్ ఫండ్స్ అని అంటారు. సో ఒకవేళ 1 year లోపు కనుక ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టకపోతే అవి మళ్ళీ పోస్ట్పోన్ అంటే ఎక్స్పైర్ అవ్వవు, మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో 1993లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. సో దీన్ని మానిటర్ చేయడం కోసం మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఎంపీ ల్యాడ్స్ ఏదైతే స్కీమ్ ఉందో ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీము బేసిక్గా ఇంప్లిమెంట్ చేసేది, మానిటర్ చేసేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ. సో ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ ఏదైతే ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి ఫండ్ అలొకేషన్ కానీ, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డెవలప్మెంట్ ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్ కింద డెవలప్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీన్ మానిటరింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సాక్షి పోర్టల్ని ఎప్పుడు లాంచ్ చేశారు, 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో తెలియజేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది, కాబట్టి కంపల్సరీగా అడుగుతారన్నమాట. ఓకే, సో ప్రీవియస్ కరెంట్ అఫైర్ అయినప్పటికి కూడా, అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా తరచూ న్యూస్లో ఉన్న వాటిపైన అడుగుతారు, కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఎంపీ ల్యాడ్. సో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇన్ కొలాబరేషన్ విత్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సాక్షి పోర్టల్ ఏదైతే ఉందో అది మాస్పీ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో చేయడం జరుగుతుంది. ఓకే, April 1, 2023లో ఈ సాక్షి పోర్టల్ని చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రియల్ టైమ్ ట్రాకింగ్, ఏదైతే ఫండ్ అలొకేషన్ చేస్తారో ప్రాజెక్ట్కి దాని యొక్క రియల్ టైమ్ ట్రాకింగ్, ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ ఎఫిషియన్సీని పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ సాక్షి పోర్టల్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫండ్ ఫ్లో. సో
ఏంటంటే పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోనే, ఎక్కడ కూడా మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉండవు. రియల్ టైమ్ ప్రోగ్రెస్ మానిటరింగ్, అదేవిధంగా కస్టమ్ డాష్ బోర్డ్స్ ఫర్ ఎంపీస్, డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా కస్టమ్ మానిటర్ డాష్ బోర్డ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. డిజిటల్ ఫండ్ రిలీజ్ మెకానిజం, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, ఎంపీస్ కెన్ రికమెండ్ అండ్ ట్రాక్ ది గో. ఓకే, సో ఇదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ సాక్షి పోర్టల్. న్యూస్లో ఉంది, కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఏ ఇయర్లో కూడా లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్. 2023 మనకి ఎంపీ ల్యాడ్స్ వచ్చేసి 1993లో లాంచ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్తవ్య భవన్. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ విస్టా ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా, రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఏదైతే మనకి పార్లమెంట్ భవనం ఉందో దాని యొక్క సెంట్రల్ విస్టా రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లో మనకి సెంట్రలైజ్డ్ ఒక ఇంటిగ్రేటెడ్ సెక్రటరియేట్ ఉండాలి, పార్లమెంటరీ సెక్రటరియేట్ ఉండాలి అని చెప్పేసి కర్తవ్య భవన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సెంట్రల్ విస్టా రీకన్స్ట్రక్షన్లో ప్రాసెస్లోనే ఈ కర్తవ్య భవన్ ఏదైతే ఉందో సెంట్రల్ సెక్రటరియేట్ అంటారు. ఓకే, మనకి ఇప్పుడు స్టేట్ సెక్రటరియేట్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇది సెంట్రల్ సెక్రటరియేట్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి మొదటి భవనాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాని యొక్క మోడల్ అనమాట. సో మొత్తం దీంట్లో 3 ఉంటాయి ఈ సెంట్రల్ ఏదైతే విస్టా ప్లాన్లో. సో దీంట్లో కర్తవ్య భవన్లో మొదటి భవన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రోజు August 7th ఇనాగ్రేట్ చేయనున్నారు. ఓకే, సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ ఇది. సో కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ ఉండాలి అని చెప్పేసి నిర్మిస్తున్నారు. దాంట్లో మల్టిపుల్ మినిస్ట్రీస్ అన్నీ కూడా ఒకే దగ్గర, అంటే బేసిక్గా ఇంతకుముందు ఎలా ఉండే అంటే సెక్రటరియేట్స్ సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరియేట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల కోఆర్డినేషన్కి ఇబ్బంది అవుతుండే. సో ఇంటిగ్రేటెడ్గా ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. సో రీప్లేస్ అవుట్డేటెడ్ స్ట్రక్చర్ లైక్ శాస్త్రి, ఉద్యోగ్, నిర్మాణ్, కృషి భవన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసి ఒకే భవన్ని నిర్మించుతున్నారు. సో దీంట్లో భాగంగా కర్తవ్య భవన్ నెంబర్ 3 మొట్టమొదటిసారిగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏ మినిస్ట్రీస్ ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్. మనకి హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీకి సంబంధించిన మేజర్ మినిస్ట్రీస్ అన్నీ ఇందులోనే ఉండడం జరిగింది. ఏది మనకి కర్తవ్య భవన్ 03. సో దాన్ని మొట్టమొదటిసారిగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ సెంట్రల్ సెక్రటరియేట్లో భాగంగా 3 బిల్డింగ్స్ని నిర్మిస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది 03 ఏది మనకి 3వ భవన్, కర్తవ్య భవన్ 3 ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, బిల్ రన్ ఎంటైర్లీ ఆన్ సోలార్ పవర్. ఏ లెజిస్లేటివ్ అండి? ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ, యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో యూనియన్ టెరిటరీ ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ పూర్తిగా కూడా సోలార్ పవర్తోని నడిపించడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ అవసరం ఉందో, ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉందో అదంతా కూడా మనకి బేసిక్గా సోలార్ పవర్ ద్వారా రన్ అవుతుందన్నమాట. దీంతో ఏంది, ఢిల్లీ అసెంబ్లీ వచ్చేసి ఒక రికార్డు నెలకొల్పిందనమాట. దేశంలోనే మొట్టమొదటి అసెంబ్లీగా, మొత్తం సోలార్ పవర్తో రన్ అయ్యేటువంటి అసెంబ్లీగా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, August 7, 2025. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఏంది, ఈ బిల్డింగ్ వచ్చేసి 1912లో, ఓకే 1912లో నిర్మించడం జరిగింది. వన్స్ హౌస్డ్ ఇండియాస్ ఫస్ట్ పార్లమెంట్. ఇండియాకి సంబంధించి ఇండియా మనకి ఏదైతే ఫస్ట్ పార్లమెంట్ ఉందో మనకి 1956లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కూడా ఇందులోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, కీ అచీవ్మెంట్ ఏంటి, 500 kW రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ లెజిస్లేచర్ టు ఆపరేట్ ఎంటైర్లీ ఆన్ సోలార్ పవర్. ఓకే, నెట్ మీటరింగ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడం కూడా జరిగింది. సో సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా సోలార్ పవర్తో నడిచేటువంటి అసెంబ్లీ ఏది అంటే నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ న్యూఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ ఏదైతే ఉందో అది పూర్తిగా సోలార్ పవర్తోనే రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్. ఓకే, 2025 మనకి ఇది బిల్ పాస్ అవ్వడం జరిగింది. బోత్ అటు రాజ్యసభలో ఇటు మనకి లోక్సభలో రెండిట్లలో కూడా ఈ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. బేసిక్గా ఈ బిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాలం చెల్లినటువంటి ఒక బిల్ ఉంది. సో ఈ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ అని చెప్పేసి, సో దాన్ని నిర్మూలించడం, దాన్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మోడర్నైజేషన్ షిప్మెంట్ అంటే ట్రేడ్ సీ ద్వారా ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం కోసము ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 మేజర్ మ్యారిటైమ్ రిఫార్మ్స్ అన్నమాట. ఏదైతే మనము మ్యారిటైమ్ ట్రేడ్ని పెంచాలనుకుంటున్నాం దాంట్లో ఈ బిల్లు కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేయబోతుంది అనమాట. సో రాజ్యసభ పాస్ చేయడం జరిగింది. సో ఇండియా క్యారేజెస్ గూడ్స్ యాక్ట్ 1925 ఏదైతే ఉందో ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925 దీన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మనకి క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 అనేది తీసుకురావడం జరిగింది. సో కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగా అడగచ్చు, ఇటీవల కాలంలో ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925ని రీప్లేస్ చేస్తూ ఏ యాక్ట్ వచ్చింది, లేకపోతే క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 ఏదైతే ఉందో అది ఏ బిల్ను రీప్లేస్ చేస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, మోడర్నైజ్ మ్యారిటైమ్ ట్రేడ్ లాస్ ఏవైతే ఉన్నాయో చట్టాలు, మ్యారిటైమ్ ట్రేడ్కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మోడర్నైజ్ ఇప్పుడు ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెంచాలి షిప్పింగ్ సెక్టార్లో. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ షిప్పర్స్కి సంబంధించినటువంటి ఏవైతే లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫికేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బిల్లు ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా గ్లోబల్ మ్యారిటైమ్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి హాంకాంగ్ కన్వెన్షన్ ఇలా ఉన్నాయి కదా. ఓకే, సేఫ్టీ షిప్పింగ్, ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసి ఈ కన్వెన్షన్స్కి ఈ బిల్లు ఎంతగానో దోహదపడేలాగా ఉందన్నమాట. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి శాప్ ల్యాబ్స్ ఏదైతే ఉందో శాప్ ల్యాబ్స్, అదేవిధంగా గతిశక్తి విశ్వవిద్యాలయ ఈ రెండింటి మధ్యలో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఎందుకు అంటే లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, స్కిల్లింగ్స్, ఇందులో ఇండియాస్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో మనకి లారీ డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ కానీ ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడము, అదేవిధంగా లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఎవరెవరికి గతిశక్తి విశ్వవిద్యాలయము, అదేవిధంగా శాప్ ల్యాబ్స్ ఇది ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. సో ఈ రెండింటి మధ్యలో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో ఎస్పెషల్గా ట్రాన్స్పోర్ట్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో భాగంగా డిజిటల్ స్కిల్లింగ్. సో ప్రజెంట్ ఏంటంటే మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల మనకేంటి డిజిటల్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లో కూడా డిజిటల్ స్కిల్లింగ్ అనేది తీసుకురావాలి. అదేవిధంగా ఇండస్ట్రీ లెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, ప్రొఫెషనల్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎంబెడ్ శాప్ టూల్స్ ఇంటూ కరిక్యులం. ఓకే, మనకి గతిశక్తి విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాని యొక్క కరిక్యులంలో బేసిక్గా దాని యొక్క సిలబస్లో శాప్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి బ్రిడ్జ్ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ది అకాడమియా అండ్ ఇండస్ట్రీ. సింపుల్గా ఇండస్ట్రీ ఇప్పుడు ఏదైతే కోరుకుంటుందో దాని రిలేటెడ్గా జాబ్స్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో చేర్చుకోవడం జరిగింది డిజిటల్ స్కిల్ని. సో దీంట్లో కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎనేబుల్మెంట్, సో ఇండస్ట్రీ రెడ్ గ్యారంటీస్ విత్ డిజిటల్ లాజిస్టిక్స్ ఎక్స్పర్టైజ్, అదేవిధంగా కరికులం ఎన్హాన్స్మెంట్, శాప్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ బేసిక్గా ట్రాన్స్పోర్ట్కి కూడా ఈ శాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఎక్స్పర్టైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో
ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది, కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో దీంట్లో బూస్ట్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ నేషనల్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ స్ట్రాటజిక్ ఇంపాక్ట్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో స్ట్రెంగ్త్ అండ్ ఇండియాస్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్, ఇండస్ట్రీ అకాడమీ ఆఫ్ కొలాబరేషన్, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్కి ఇది ఎంతగానో దోహదపడుతుంది. సో అదేవిధంగా శాప్ ల్యాబ్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది దాని యొక్క ఎక్స్పాన్షన్లో భాగంగా ఇనాగరేటెడ్ సెకండ్ క్యాంపస్ ఇన్ బెంగళూరు. ఓకే, రెయిన్ఫోర్సెస్ శాప్ కమిట్మెంట్ ఇండియాస్ టు టెక్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా చేర్చాలి అనుకుంటున్నాం కదా, దానికి ఈ శాప్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతగానో దోహదపడుతుందంట. ఓకే, అదేవిధంగా అలయన్స్ విత్ ది ఇండియాస్ రైస్ టు టాప్ 3 గ్లోబల్ ఎకనామీస్. ఓకే, ప్రధానంగా శాప్ ల్యాబ్స్కి అదేవిధంగా గతిశక్తి విశ్వవిద్యాలయానికి మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు జరిగిందంటే, ట్రాన్స్పోర్ట్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి, లాజిస్టిక్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి కరికులంలో చేంజెస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి ఈ ఒప్పందం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025, గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో బెంగళూరు వచ్చేసి 26th పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అంటే మనకి సింగపూర్ ఉండడం జరిగింది. ఓకే, సింగపూర్ ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో మన ఇండియా నుంచి బెంగళూరు ఏదైతే ఉందో, బెంగళూరు 26th ఓవరాల్గా 26th ప్లేస్లో ఉంది. ఇండియా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, మరి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, ప్రధానంగా బెంగళూరు హ్యాస్ సెక్యూర్డ్ 26th ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025. సో దీంట్లో వచ్చేసి టాప్ సిటీస్ ఏంటి అంటే ప్రధానమైనగా సింగపూర్ టాప్లో ఉండడం జరిగింది. తర్వాత సియోల్, బీజింగ్, దుబాయ్, శాన్ ఫ్రాన్సిస్కోస్ ఏవైతే ఉన్నాయో ఇవి టాప్లో ఉండడం జరిగింది. మరి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేశారు అంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వాళ్ళు బేసిక్గా ఈ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఏ గ్లోబల్ బెంచ్ మార్కింగ్ రిపోర్ట్ దట్ ఎవాల్యుయేట్స్ ది సిటీస్ ఆన్ దేర్ కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ పైన, అదేవిధంగా ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, రీసెర్చ్ పైన ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి సిటీస్కి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని. మరి ఇండియా పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే బెంగళూరు ఓవరాల్గా 26th ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై అండ్ ఢిల్లీ లార్జ్ ఏఐ ఇన్ ట్రాఫిక్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ విత్ గ్రోత్ పొటెన్షియల్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చెన్నై అండ్ కోల్కతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్లో ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి, గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ సిటీ ఇండెక్స్ రిలీజ్ చేసిన వారు కౌంటర్ పాయింట్ రీసెర్చ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఆర్మీ చీఫ్ ఎవరు, జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఓకే, జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు బేసిక్గా అగ్ని శోధ్ అనే రీసెర్చ్ సెల్ని ఐఐటి మద్రాస్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇటీవల కాలంలో అగ్నిశోధ్ అనే పదము వార్తల్లో నిలిచింది, అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. ఓకే, బేసిక్గా డిఫెన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచడం కోసం అని చెప్పేసి అగ్నిశోధ్ అనే దాన్ని ఎవరెవరి మధ్యలో, ఇండియన్ ఆర్మీ మధ్యలో, ఐఐటి మద్రాస్ మధ్యలో ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇండియన్ ఆర్మీ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్, ఐఐటి మద్రాస్, ఓకే, టు ఎస్టాబ్లిష్ అగ్నిశోధ్. ఓకే, ద ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్. ఓకే, ఇది ఒక ఆర్మీ రీసెర్చ్ సెల్. సో దీంతో కొలాబరేట్ ఐఐటి మద్రాస్లో ఓపెన్ చేయడం జరిగింది. రీసెర్చ్ ఫెసిలిటీ ఏంటి, ఫార్మల్లీ ఇనాగ్రేటెడ్ బై ది జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్. సో టుడే విజిట్ టు చెన్నై. సో బేసిక్గా చెన్నై విజిట్ చేసే ప్రాసెస్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఆర్మీ రిలేటెడ్గా ఏమైతే రీసెర్చ్ సెల్ ఉందో దాని పేరే మనకి అగ్నిశోధ్. ఇది ఆర్మీ మధ్యలో, అదేవిధంగా
ఐఐటి మద్రాస్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందము. సో ఈ రీసెర్చ్లో బేసిక్గా ఆర్మీ రిలేటెడ్గా ఏమేం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇంకా ఏం డెవలప్మెంట్స్ టెక్నికల్గా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి అని చెప్పేసి ఈ రీసెర్చ్ సెల్ చేయబోతుందన్నమాట. ఓకే, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో అనేది ఇంపార్టెంట్, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ అకాల్. ఓకే, ఆపరేషన్ అకాల్ మనకి రీసెంట్గా మనకి ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ శక్తి ఉందో దాని తర్వాత లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి మిలిటెంట్స్ని హతమార్చడం జరిగింది కదా, ఇన్ఫిల్ట్రేట్స్ని. అదేవిధంగా ఆపరేషన్ అకాల్ టెర్రరిస్ట్ని ఏరివేసే ప్రాసెస్లో ఆపరేషన్ అకాల్ని కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. కుల్గామ్ డిస్టిక్ ఏదైతే ఉందో, కుల్గామ్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరిగింది. సో ఈ కుల్గామ్ డిస్టిక్లో బేసిక్గా ఎంటర్ అయినటువంటి టెర్రరిస్టులను హతమార్చేందుకు అని చెప్పేసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. కుల్గామ్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్పెషల్లీ అకాల్ కులామ్ ఫారెస్ట్ ఏరియాలో. ఓకే, సో ఎవరెవరు జాయింట్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్టులని హతమార్చడం జరిగింది. సో టు న్యూట్రలైజ్ 3 to 5 terrorists based on the intelligence input, tighten the internal security and dismantle the local terror modules. సో బేసిక్గా టెర్రరిస్టులను అంతమొందించేందుకు అని చెప్పేసి ఆపరేషన్ అకాల్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.